హలో ఫ్రెండ్స్, ఇవాళ ఛాలెంజ్ కోసం మటన్ తహారీ చేస్తున్నాను. వచ్చేయండి, మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను, అలాగే నేను కొంచెం గీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలావి వేసేయాలి మొత్తం, అలాగే ఆనియన్స్ వేసేయాలి. నూనె అయితే ఫుల్గా వేడైంది. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. నేను హోల్ గరం మసాలా అన్నాను కదా, నేను ఏమేమి తీసుకున్నా అంటే బగారా ఆకు, ఇలాచి, మళ్ళీ షాజీరా, చెక్క, లవంగా తీసుకున్నాను. వీటి వరకు వేసాను. తహారా అంటే నేను ఫస్ట్ ఏంటో అనుకున్నా, మటన్ తహారా అని అడిగితే దగ్గర దగ్గర బిర్యానీ టైపులనే ఉంది. అది ఇది అక్క చెల్లెళ్ళంట. బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ తహారా అక్క చెల్లెళ్ళంట. అలా ఉందన్నట్టు, సేమ్ దగ్గర దగ్గర అట్లనే ఉంది ప్రాసెస్ కూడా. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, మటన్కు సరిపడా వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మేమైతే ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువే వేసుకుంటున్నాను. ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు 3 తీసుకున్నాను. ఒక కప్ పెరుగు, దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. దీన్ని ఒక 2 minutes తర్వాత కలుపుకొని, నేను మళ్ళీ వాటర్ ఏం పోయలేదు, వేసిన పెరుగు మటన్తో వచ్చిన వాటరే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను కుక్కర్ మూత పెట్టేసి 2 whistles కానిస్తాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. నేను 2 whistles వచ్చే వరకు ఉంచాను. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, గరం మసాలా మంచిగానే వేయాలి, ధనియాల పౌడర్ కలిపేసేయండి ఇలా మొత్తం. ఇప్పుడు ఇందులో రైస్ వేద్దాం. రైస్ నేను ఒక 1 hour ముందే కడిగి పెట్టుకున్నాను. మీరు చాలా వీడియోలలో చూసుంటారు, నేను ఎక్కువ శాతం బాస్మతి రైస్ వాడను, ఇప్పుడైతే వాడుతున్నాను. మీకు తెలుసు, నేను చాలా వరకు మనం ఇంట్లో వాడుకునే రైస్తోనే మిగతా వంటలు అన్నీ చేస్తాను. ఎంత బిర్యానీ కానివ్వండి, చికెన్ అయినా, మటన్ అయినా, ప్రాన్స్ అయినా, నేను ఎక్కువ శాతం అయితే ఇంట్లో రైసే వాడతాను. కానీ ఈసారి బాస్మతి రైస్ వాడుతున్నాను. రైస్ వేసాక మొత్తం మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 whistles, ఇంతకుముందు మనం 2 whistles ఉంచాం కాబట్టి ఇప్పుడు ఒక 3 whistles ఉంచితే మన తహారీ రెడీ అయిపోతుంది. ఈ గ్యాప్లో నేను చూడండి, మటన్ ఉడికి గ్యాప్లో నేను చికెన్ పొయ్యి మీద వేసేసాను. అలాగే రోటీ కోసం, అదే చపాతీ కోసం ఆట కూడా కలిపి పెట్టేసుకున్నాను. అస్సలు టైం వేస్ట్ చేయను, నేను టక్కా టక్కా కానిస్తాను, అందుకే అన్ని వంటలు చేయగలుగుతున్నాను. ఆట ఇన్ ద సెన్స్ పిండి, ఓకే, గోధుమ పిండి చపాతీ కోసం కలిపి పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు మూత పెట్టేద్దాం. దీని మీద మూత పెట్టేసి ఒక 3 whistles వచ్చే వరకు ఉంచుకుందాం. మన తహారీ అయితే రెడీ అయిపోయినట్టుంది. పదండి చూద్దాం. వావ్ వావ్ ఫ్రెండ్స్, అస్సలు సూపర్ ఉంది చూడండి. అబ్బబ్బా, భలే ఉంది చూడండి, ఎంత బాగా వచ్చిందంటే ఫ్రెండ్స్, అసలు బాగుంది చూడండి, భలే ఉడికింది. అబ్బా, పదండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మన మటన్ తహారీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఛాలెంజ్ కోసం చూద్దాం టేస్ట్. ఫుల్ వేడింది. అబ్బా, భలే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, జ్యూసీ జ్యూసీగా, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ముక్క కూడా చూడండి, ఉడుకుతుంది, ఉడికింది, వేడి ఉంది, బాగా ఉడికింది ఫ్రెండ్స్. చూడండి, చేతితోనే చిత్తమగలుగుతున్నాము. భలే ఉంది ఫ్రెండ్స్. చూడండి, నేను చాలా కోసం గుడ్లు ఉడకబెడుతున్నా, ఒక దిక్కు చికెన్ అయితేనే ఉంది. ఇప్పుడు ఇంకా రొట్టెలు చేయాలి, చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నీదు ఇంకా నీదు వాళ్ళ డాడీ. ఇవాళ వీళ్ళు ఏం తింటున్నారంటే, మన సబ్స్క్రైబర్స్ ఏమి ఇచ్చారంటే ఫ్రాన్స్ బిర్యానీ నిద్దు తింటున్నాడు. అలాగే మటన్ తహారీ, అది నిద్దు వాళ్ళ డాడీ తింటున్నారు. అలాగే చపాతీ ఇంకా చికెన్ కర్రీ,
సలాడ్ కూడా ఉంది, గ్రేవీ కూడా ఉంది, దహి కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, తహారీ అయితే వీడియో కూడా పెడుతున్నాము. అంటే కొంచెం స్పెషల్గా ఉంది కదా ఐటమ్ అనేసి వీడియో చేసాము. ఇవాళ సండే కాబట్టి మాకు కుదిరింది. అంటే ఈ వీడియో మేము సండే చేసుకుంటాం కాబట్టి మాకు ఇవాళ ఛాన్స్ కుదిరింది, నిధు ఉన్నాడు కాబట్టి తహారీ కుకింగ్ వీడియో కూడా ఇందులోనే ఉంది. దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టండి, మొత్తం చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. అలాగే ఛాలెంజ్ కూడా దాని వెనకనే వచ్చేస్తుంది, అన్నీ కలిపే వస్తాయి ఒక వీడియోలోనే. దాన్ని చూడండి, దీన్ని మొత్తం చూడండి స్కిప్ చేయకుండా, ఎందుకంటే లాస్ట్కి పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, రెడీ? స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. మీరైతే కుకింగ్ వీడియోస్ అడగండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా వీలుంటే నేనే కుక్ చేసి పెడతాను వీడియోని. తహారీ అయితే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. అసలు పేరిండం కూడా కొత్త మేము, చాలా బాగుంది. ఇది చేతికి అయితే రాకి ఇంకా ఉంది ఫ్రెండ్స్, వాళ్ళ చెల్లి కట్టింది. ఓకే, నిధుదైతే రైస్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చపాతీ ఇంకా చికెన్ కర్రీ. చపాతీ ఇంకా చికెన్ కర్రీ ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికైతే కుదిరింది. అందుకే మేము ఏదైనా చేస్తాము కొంచెం తొందర వడకట్టి కుదరగానే వెంటనే చేస్తూ ఉంటాము. మా వారిది కూడా రైస్ అయిపోయింది. ఇప్పుడు చపాతీ ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే అవి ఏంటి కదా హైపే కాదు హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మన కామెంట్స్ ఉన్నాయి కదా, కామెంట్స్ దగ్గర కామెంట్స్ అనగానే మనకి కామెంట్ పెట్టగానే హైప్ వచ్చేస్తుంది. ఆ పాయింట్స్ కూడా మర్చిపోకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే ఇంకో నలుగురికి చేరుద్ది మా వీడియో, కాబట్టి కంపల్సరీ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ.
అప్పుడే అయిపోయిందా? వెనకబడుతున్నారండి, వెనకబడిపోయారు. ఎదుగుదా అయిపోయింది. పీసెస్ అయితే ఫినిష్ అయిపోయినట్టే ఇంకా. అయిపోయింది నిద్ర విన్నానంటే. మళ్ళీ ఏమైందండి మీరన్నీ ఓడిస్తారంటే? కొంచెం స్పీడ్ చేయాల్సింది, కొంచెం స్పీడ్ అయితే నేనే విన్నట. చూడండి ఫ్రెండ్స్, చూద్దాం. ఛాలెంజ్ అయిపోయింది. ఏం పెట్టుకుంటారు ఛాలెంజ్? పనిష్మెంట్ కామన్గా తీసుకునేదే కదా, ఓడిపోతే పనిష్మెంట్. మళ్ళీ మీరంతా పనిష్మెంట్ చెప్పారు. డాడీ ఓడిపోతే నేనే ఇస్తాను పనిష్మెంట్. కాదురా, మనం ఇచ్చుకునేది పనిష్మెంటే కదా ఓడిపోతే. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ లో మన ఇద్దరు ఉన్నప్పుడు నువ్వు విన్ అయిన అనుకో, నీకు 500 ఇస్తా. ఓ ఇదేదో బాగుందిగా. చూసారా ఫ్రెండ్స్, నిధు విన్ అయితే ఓడిపోయిన అంటే వాళ్ళ డాడీ ఓడిపోతే నిధుకి గెలిచినందుకు 500 ఇస్తారంట. సూపర్ కదా, ఇది బాగుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే నెక్స్ట్ ఛాలెంజ్లో చూద్దాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మేము మర్చిపోయినా మీరు గుర్తు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కిందే నెక్స్ట్ కాదు పనిష్మెంట్ ఉంది కదా. మర్చిపోయాను, పనిష్మెంట్ ఉంది ఫ్రెండ్స్. నేనేదో టకటక చెప్పేస్తున్నాను. లేదు పనిష్మెంట్ ఉంది కదా. ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాము పనిష్మెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ముందే బాయ్ చెప్పినాం కానీ మళ్ళీ వచ్చినా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓడిపోయింది నిధు వాళ్ళ డాడీ కాబట్టి పనిష్మెంట్ కూడా నిధు వాళ్ళ డాడీ తీసుకోవాలి. పనిష్మెంట్ ఏంటంటే పెరుగులో సోయా సాస్ కలుపుకొని తాగాలి. అది కూడా ఏం పెరుగు? అందులో కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిన, ఉప్పు వేసిన. ఇప్పుడు దాంట్లో 1 స్పూను సోయా సాస్ కలపండి. బాగుంటుందా? మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు మీరు ట్రై చేసి చెప్తే బాగుందంటే మేము ట్రై చేస్తాం. కలపండి. చాలా మిక్స్. ఇదేం ఛాయ్ లాగా అవుతుంది. చిన్నగా. ఓ ఇది కాఫీలా, అదే ఛాయ్ లాగైంది కదా కలరు. ఓ మై గాడ్. ఇప్పుడు దాన్ని తాగేసేయాలి గుట్ట. ఓకేనా? సరేనండి. ఓకే, స్టార్ట్. పనిష్మెంట్ స్టార్ట్. అందులో ఏం ఫరక్ ఉంటుందా తెలియదు, మరి చెప్తారు. బాగుందా? అంత గుట్ట తాగాలంటే బాగున్నట్టు. చేదుందా? అవునా? చేదుందంట ఫ్రెండ్స్. ఇంకోసారి ట్రై చేయకండి ఎవరు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే ఎట్లుంది? టేస్ట్ ఉంది. అవునా? మా ఆరా తాగానే చిన్నపిల్లగాడు అయిపోయినట్టుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.